మనసు బాధపడితే ఆ బాధ జీవితాంతం గుర్తుండిపోతుంది. దానికి ఎవరూ అతిథులు కారు. ఒక్కోసారి మహామహులకే తొలినాళ్లలో చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అది వారు ఎదిగాక కూడా మర్చిపోరు. అలాంటి సంఘటనే అక్కినేని నాగేశ్వరరావుకి ఒకటుంది. దాన్ని ఇప్పుడు గుర్తుకు చేసుకుందాం. 76 ఏళ్ల క్రితం ఆయన తొలి సినిమా ధర్మపత్ని షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన ఇది. అప్పుడు ఆయన వయసు 17 ఏళ్లు. నాటక రంగంలో స్త్రీ పాత్ర పోషిస్తున్న అక్కినేనికి అనుకోకుండా దక్కిన అవకాశం ధర్మపత్ని. అందులో ఆయనది చిన్న పాత్ర. అక్కినేని నాటక రంగం నుంచి వచ్చిన వారు అవటం చేత బాగా పాడేవారు. లొకేషన్లలో ఉన్నవారంతా ఆయనను దగ్గర కూర్చోబెట్టుకుని పద్యాలు పాడించుకునేవారు. అలా దర్శకుడు పి. పుల్లయ్య కూడా గ్యాప్ దొరికినప్పుడల్లా ఆయనతో ఓ పద్యం పాడించుకునేవారు. ఇలా చాలా రోజులు సాగింది. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంటోంది. ఓసారి షూటింగ్ గ్యాప్ లో పుల్లయ్య గారు అక్కినేనిని పిలిపించుకుని ఓ మంచి పద్యం అందుకోరా అని అడిగారట. పెద్దాయన అడిగారు కదా అని అక్కినేని పద్యం ఎత్తుకున్నారు. అయితే ఆ పద్యం అప్పటికే చాలా సార్లు పుల్లయ్య గారి ముందు పాడిన పద్యం. దాంతో పుల్లయ్య పదే పదే అదే పద్యం పాడతావేరా అంటూ ఓ అనకూడని బూతుమాట అన్నారట. దాంతో చిన్నవాడైన అక్కినేని మనసు చివుక్కుమంది. పక్కకెళ్లి ఒకటే కన్నీరు పెట్టుకున్నారట. అది జరిగి 14 ఏళ్లు గడిచింది. అక్కినేని సూపర్ స్టార్ అయ్యారు. ఆ టైంలోనే పుల్లయ్య గారు ఓ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. సినిమా పేరు అర్ధాంగి. అందులో మెయిన్ హీరో పాత్రకు ఎన్టీఆర్ ని అనుకున్నారు. ఎన్టీఆర్ తమ్ముడు పాత్ర హీరోకి సమానమైన పాత్ర, పైగా యాంటీ షేడ్స్ ఉన్న పాత్ర. ఆ పాత్రను అక్కినేనితో చేయించాలని పుల్లయ్య వెళ్లి కలిశారు. విషయం చెప్పారు. దాంతో అక్కినేని తడుముకోకుండా ఆయన గతంలో ఉన్న బూతు మాటను గుర్తు చేస్తూ, మీతో పనిచేస్తే మళ్ళీ అలాంటి మాటలు పడాల్సి వస్తుంది, అందుకే మీలాంటి వారికి దూరంగా ఉంటేనే కరెక్ట్ అన్నారట. అంతే, పుల్లయ్యకి ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చి షాక్ అయిపోయారట. ఓర్ని దుంపతెగా, అది ఇంకా గుర్తుపెట్టుకున్నావా, భలే వాడివనయ్యా, అప్పుడంటే చిన్నపిల్లాడివి, ఏదో చనువు కొద్దీ అన్నాను, అవసరమైతే ఇప్పుడు క్షమాపణ వేడుకుంటున్నాను అన్నారట పుల్లయ్య. దాంతో అక్కినేని శాంతించి, ఇందులో హీరో వేషం అయితేనే చేస్తా, ఆ తమ్ముడు పాత్రకి జగ్గయ్యని తీసుకోండి అని పుల్లయ్యకు సలహా ఇచ్చారట. ఇక చేసేది లేక హీరో పాత్రకు ముందు అనుకున్న ఎన్టీఆర్ ని పక్కన పెట్టి అక్కినేనితో చేశారు పుల్లయ్య. దీన్ని బట్టి ఆయన మనసు బాధపడితే ఎలా గుర్తు పెట్టుకుంటారో అర్థం చేసుకోవచ్చు. ఎంతైనా మనసు కథల్లో ఎక్కువ నటించిన హీరో కదా.